అందరికీ నమస్కారం. ఇది సినిమా ఇండస్ట్రీలో నేను ఇది మూడోసారి రావడం ప్రీ రిలీజ్కి. మొదటిది దరువు చప్పుడు సాయిరామ్ శంకర్ గారిది అనుకుంటాను, తర్వాత రజాకర్ అండ్ ఇవాళ ఓసి. మా వాళ్ళు మా ఏరియా కాబట్టి రావాల్సి వచ్చింది. నిజంగా కూడా ఒక పల్లెటూరులో ఉండి ఊర్లో ఉండి అక్కడి నుంచి సిటీకి వచ్చి సినీ ఫీల్డ్లో నెగ్గాలి, సినీ ఫీల్డ్లో ఒక సినిమా తీయాలంటే ఫ్యామిలీ సార్ అన్నట్టు ఫ్యామిలీ ప్యాకేజ్. అది డైరెక్టర్ కానీ హీరో కానీ అన్నీ వాళ్ళు అయి ఉండి ఒంటి చేత్తో నడపడం అనేది నిజంగా చాలా కష్టం. ఇది సక్సెస్ అయ్యే వరకు కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది. అంటే సినీ ఫీల్డ్ అంటేనే అలాగా ఉంటుందని అనుకుంటారు. టాలెంట్కి ఎవరికైనా సరే ఎక్కడైనా సరే టాలెంట్కి మాత్రం ప్రథమ స్థానంలో ఉంటుంది. చాలామంది ఏదో చెయ్యాలని అనుకుంటారు, మధ్యలోకి వచ్చేసి వదిలేస్తారు. కానీ డౌన్ టు ఎర్త్ ఉండి తను ఎక్కడైతే జీవితాన్ని మొదలుపెట్టిండో అక్కడ దాన్ని జ్ఞాపకం ఉంచుకొని జీవితం మొదలు పెడితే అంతకన్నా కిందికి పోయే పరిస్థితి ఎవరికి ఉండదు. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత ఎదిగినాం మళ్ళీ పడిపోయామని అనుకుంటారు. కానీ ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేశామో అదే స్టార్టింగ్ పాయింట్ అనుకున్న వాళ్ళకి దాని మీద ఎంత పెరిగినా అది పెరిగినట్టే లెక్క. కాబట్టి ఇవాళ వీరు తీసుకున్నటువంటి స్టెప్ రేపు పొద్దున కొత్త కళాకారులందరికీ కూడా అవకాశం రావాలి, కొత్త వాళ్ళకి ధైర్యంగా ఉండాలి, వీరు వారికి రోల్ మోడల్గా ఉండాలనేది అనుకుంటాను. ఒకప్పుడు చిరంజీవి గారైనా, లేకుంటే మురళీమోహన్ గారైనా, లేకపోతే రవితేజ గారైనా, ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది కూడా సినిమా హీరోలకు పిల్లలే రావాలనేది ఏమీ లేదు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు రావచ్చు. డైరెక్టర్స్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా, ఆర్ట్ డైరెక్టర్స్ అయినా, ఫోటోగ్రఫీ తీసే వాళ్ళైనా, ఎవరైనా సరే అందరికి కూడా అవకాశం ఉంటుంది. బట్ చాలామంది ఒక టైంకి వచ్చినాక ఫ్రస్ట్రేషన్తో వదిలేస్తారు, ఫీల్డ్ని చేంజ్ చేస్తారు. కానీ మనం ఏదైతే మినిమం లైఫ్ ఏదైతే అనుకుంటామో దాన్ని గ్యారెంటీగా పెట్టుకొని ఏది అయినా సాధించవచ్చు. అది రాజకీయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పని వల్ల కొత్త వాళ్ళందరికీ కూడా నూతన వస్తుంది. రేపు పొద్దున మేము కూడా ట్రై చేయొచ్చు అని చెప్పి టాలెంట్ ఉన్న అందరూ వస్తారు. ఇప్పుడు పాడుతా తీయగల బాలసుబ్రహ్మణ్యం గారు చేస్తే ఎంతోమంది గాయకులు బయటకు వచ్చినట్టు ఇవాళ స్టేజ్ ఆర్టిస్టులు అందరూ కూడా సినిమాలో చిన్న చితక పరిస్థితి వాళ్ళకు కూడా దొరికే పరిస్థితి వచ్చింది. సినీ ఫీల్డ్ ఇవాళ ఓవర్సీస్లో కూడా ఆడుతున్నది. కాబట్టి ఎవరైనా సరే టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితిలో విజయం ఉంటుంది అనేది వీళ్ళు నిరూపిస్తారు. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ వీరికి మంచి భవిష్యత్తు ఉండాలి. వీరితో పాటు వందల మంది కళాకారులు బతకాలని కోరుకుంటున్నాం. సినిమా అంటే ఒక్కరి జీవితం కాదు, అది వందల మంది జీవితం. ఒక్కరు చేస్తే ఒక్కటి సక్సెస్ అయితే ఆ సినిమాతో పాటు వందల మందికి జీవనాధారం ఉంటుంది. దాని వెనుక కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఇది లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈరోజు అంటే మా వాళ్ళే సరే, వాళ్ళు హీరోగా రేపు పొద్దున ఆయన కూడా ఓటర్సే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవుతారని అనుకుంటున్నాము. ట్రైలర్ చూసినాక చాలా ఇదిగా తీశారు, బాగుంది. నేను కూడా సినిమా అభిమానే, నాకున్న వీక్నెస్ అలా సినిమానే, ఇంకా వేరే అలవాటు లేదు. కానీ సినిమా చూడడం వల్ల చాలా మందికి తక్కువ ఖర్చులో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే లైఫ్లో చాలా ఆనందంగా ఉండేది ఒక సినిమా మాత్రమే. అది థియేటర్లో చూసి ఆనందపడే పరిస్థితిలో అందరూ ఉండాలి. ప్రతి సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ వీరందరికీ కూడా భవిష్యత్తులో పెద్ద హీరో కావాలి, పెద్ద డైరెక్టర్ కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రేపొద్దున మంచి భవిష్యత్తు ఉండాలి. ఎంత ఎత్తు ఎదిగినా మనం ఎక్కడి నుంచి అయితే వచ్చినామో ఆ జీవితాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఇంకో 100 మందికి సాయం చేయాలని కోరుకుంటూ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరేమనుకుంటున్నారు? ఓసీ టైటిల్ మీరేమనుకుంటారు, ఏం కావచ్చు? ఓవర్ నైట్ సెలబ్రిటీ అంటే కష్టపడితే వచ్చేది కాదు, అది అన్స్టేబుల్, అది సస్టైన్డ్ కాదు. ఎవరైనా నేను కూడా సడన్గా గెలిస్తే నేను కూడా సస్టైన్డ్ గాను. కష్టపడి ప్రయత్నం చేసింది సక్సెస్ అవుతే 100 మందికి మార్గదర్శకంగా ఉంటాం. మనం కూడా దాంట్లో పొందిన ఆనందం ఇంత అంత ఉండదు. కాబట్టి ఓసి అంటే తెరగా వస్తుంది అనుకొని ప్రయత్నం చేస్తే అది ఎంత కష్టం ఉంది, తర్వాత సక్సెస్ కావడానికి ఎంత కష్టపడ్డామనే దానికి ఓసీని పెట్టిరేమో. కానీ ఇంకా వాళ్ళు కింది స్థాయి నుంచి అంటే ఏమీ లేని స్థాయి నుంచి హీరోగా ఎదగడం అనేది చాలా కష్టమైన పని అనేది చూపిస్తున్నారని అనుకుంటున్నాము. సో ఏది ఉన్నా టాలెంట్ ఉంది కాబట్టి అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం.